ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. తెలంగాణ కోసం ప్రాణాలను తెగించి అప్పటి దెబ్బలు కానీ అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బాధకరం. కానీ 12:50 నిమిషాలకు చనిపోవడం జరిగింది. రేపు 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా చెప్పడం కూడా జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే అనుకోవచ్చని 12:51 వరకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికియాలి రాజకీయాలు ఖచ్చితంగా కూడా రెడ్డి గారు బతకాలి, రెడ్డి గారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని జిల్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్లో కూడా ప్రముఖ పాత్ర ఉన్నది. అలా పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతుంది, అందరి బాధకరం. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చేసిండాలి. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, గన్మెన్ తీసేయటం అది తీసేయటం. ఎందుకంటే గన్మెన్లు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, నిమ్మడిపడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండానే అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా మీ ఇక్కడి నుంచి ఉదయం దాదాపు 6-5 బయలుదేరదాం అనుకుంటున్నాం. వరంగల్కు 7 చదువుతాం. అమరవీరుల స్తూపం దగ్గర ఆడ ఇంటర్షిప్ ఉంటాం. ఆ నుంచి నర్సంపేట ఉంటాం. నర్సంపేట అమరవీరుల స్తూపం దగ్గర నల్లవెల్లి వరకు నల్లవెల్లి పోతాం. ప్రతి ఒక్కరు చాలామంది వచ్చాము. 3 జ్ఞాన సంస్కారాలు ఇక్కడ సార్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతుంది? నల్లవెల్లి జరుగుతుంది. పార్టీ ప్రముఖులందరూ కూడా రావటం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రముఖులు కూడా రావటం జరుగుతుంది. నర్సంపేట ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలి. స్వాగతం అంటే బాధే, పాపం శివాన్ని గురించి తీసుకుపోవాలనేది. ఎందుకంటే ఆయన మీదున్న ప్రేమల అభిమానాలు చూపెడుతున్నారు. ఏది ఏమైనా బాధాకరమైన సంఘటన. ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి, కుటుంబం ధైర్యంగా ఉండాలి. పార్టీ పరంగా అన్ని తిల్లా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అందరం కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా టెన్షన్లో ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ పరంగా కుటుంబాన్ని అన్ని తిరిగి ఆదుకుంటాం అనేది మరి చెప్పడం జరిగింది. అందరూ కూడా రావాల్సిందిగా